హాయ్ అండి, నా పేరు అనీస్. ఈరోజు నేను మీకు క్రాషెటింగ్ గురించి చూపించబోతున్నాను. క్రాషెటింగ్ అంటే ఊల్తో అల్లుకోవడం. ఇది మనలో చాలామందికి తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం ఈ బిగినర్ ట్యుటోరియల్. దీనికి మనం కావాల్సింది ఊల్, హుక్. నేను ఇక్కడ 3.0 mm హుక్, 3.0 mm సైజ్ హుక్ తీసుకుంటున్నానండి. మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకోవచ్చు. ఈ సైజు ఊలుకు వచ్చేసి మనకు 2 నుంచి 4.0 mm వరకు వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇది 3.0 కదా, మనకు 2.0 mm, 2.5 mm, 3.0 mm, 3.5 mm, 4.0 mm ఈ సైజెస్లో హుక్ మీకు ఏది దొరికితే, ఏది అవైలబుల్ ఉంటే, మీ దగ్గర ఏది ఉంటే అది యూస్ చేసుకోవచ్చండి. 2 కన్నా చిన్నది వాడామంటే, 2.0 mm కన్నా చిన్నది వాడామంటే స్టిచెస్ చాలా దగ్గరకు వచ్చేసి టైట్ వచ్చేస్తుంది. దానివల్ల స్టిఫ్ అయిపోతుంది. ప్యాటర్న్ ఏదైనా చేస్తే మనం స్టిఫ్ వచ్చేస్తుంది. అదే 4 కన్నా ఎక్కువ సైజ్ వాడామంటే, 4.0 mm కన్నా కొంచెం దాని తర్వాత సైజెస్ వాడామంటే మనకు ప్యాటర్న్ చాలా లూజ్గా వచ్చేసి గ్యాప్స్ చాలా వచ్చేస్తాయి, చూడడానికి బాగుంటుంది. అందుకే మనకు 2 నుంచి 4 వరకు ఏది అవైలబుల్ ఉంటే అది వాడుకోవచ్చు. నేను ఇక్కడ 3.0 mm వాడుతున్నాను. అయితే స్టార్ట్ చేద్దామా అండి. దీనికి స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనం స్లిప్ నాట్ వేసుకోవాలి. స్లిప్ నాట్ అంటే ఇప్పుడు ఈ యాన్ ఉంది కదండి, ఈ యాన్కి మనం స్టార్ట్ చేయాలంటే ఒక రింగ్ లాగా ఫామ్ చేసుకోవాలి. ఆ రింగ్ని స్లిప్ నాట్ అంటారు. దానికి అది చాలా ఈజీ అండి. చూడండి, నేను ప్రస్తుతం ఇప్పుడు మీకు 2 స్టైల్స్ చూపిస్తాను. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఫింగర్ ఉంది కదా, ఈ ఫింగర్కి ఈ యాన్ మనం ఇలా 2 times చుట్టుకోవడం. చూసారు కదా, ఒకసారి ఇలా, ఒకసారి ఇలా, ఒకసారి ముందుకి, ఒకసారి వెనక్కి, ముందుకి, ఒకసారి వెనక్కి. చూసారా, ఎక్స్ లాగా వస్తుంది. 2 rings ఎక్స్ అయితే ఇది ఇలా ముందువి వెనక్కి ఇలా లాగేసుకొని, వెనకాల ఉన్న రింగ్ బయటికి ఇలా లాగేస్తే ఇది స్లిప్ నాట్. చూసారా, మళ్ళీ చూపిస్తాను. ఒకసారి ఫస్ట్ ముందుకి, ఒకసారి వెనక్కి లాగేసి ఇలా పట్టుకొని ముందుది వెనక్కి చేసుకొని వెనకాల ఉన్న రింగ్ ఇలా లాగేస్తే ఇది స్లిప్ నాట్. ఇందులో మనం హుక్ పెట్టుకొని మనకి ఏ సైజ్, మనకి ఇలా అడ్జస్ట్, ఎంత టైట్ కావాలో అంత అడ్జస్ట్ చేసుకుంటే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను మీకు సెకండ్ స్టైల్ చూపిస్తానండి. ఈ ఎండ్ ఇలా పట్టుకొని మనం ముడి వేస్తాం కదా, ముడి వేయడానికి ఇలా రౌండ్ చుట్టుకుంటాం కదా, ఇలా చుట్టేసుకొని ఈ లూప్ లాగా చేసుకొని ఈ రెండింటి మధ్యలోంచి ఈ థ్రెడ్ ఇలా పెట్టుకొని ఇలా లాగడం. అంతే. చూసారు కదా, మళ్ళీ చూపిస్తానండి. ఇది ఉంది కదా, ఇది ముడి వేయడానికి మనం లూప్ చేసుకుంటాం కదా, చేసుకున్న ఈ రెండింటి మధ్యలోంచి ఇలా ఇలా లాగేస్తే ఇది మన స్లిప్ నాట్. చూసారు కదా, ఈ 2 స్టైల్స్ ఉన్నాయండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది ఫాలో అవ్వచ్చు. నేను ప్రస్తుతం మాత్రం ఫస్ట్ది ఫాలో చేస్తున్నాను, ఎందుకంటే నాకు అది ఈజీ అనిపిస్తుంది. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు నేను హుక్ పెట్టేసుకొని టైట్ చేసేసుకున్నాను. మరి ఎక్కువ టైట్ కాదండి, ఎందుకంటే మళ్ళీ హుక్ బయటికి రావాలంటే థ్రెడ్ స్ప్లిట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ యాన్ ఉంది కదండి, మనం ఎక్కువ టైట్ పెట్టేసుకోకూడదు, నార్మల్ సైజులో పెట్టుకోవాలి. నార్మల్ ఎక్కువ టైట్ కాకుండా, ఎక్కువ లూజ్ కాకుండా. ఇప్పుడు నేను చైన్ స్టిచ్ చూపిస్తానండి. చైన్ స్టిచ్ అంటే దీనికి బేసిక్ ఫౌండేషన్ స్టిచ్ అండి. ఇది చాలా ప్యాటర్న్స్లో యూజ్ అవుతుంది. ఇది క్రాషెటింగ్ అంటే ఈ చైన్ స్టిచ్ కంపల్సరీ, ఇది చాలా ఇంపార్టెంట్ స్టిచ్. ఇది దానికి చూడండి, ఇప్పుడు ఈ మనం యాన్ వేలికి చుట్టుకొని ఇప్పుడు ఈ ఎండ్ ఉంది కదా, ఎండ్ ఇలా వేలల్లో పట్టేసుకొని ఈ ముడి వేసుకున్న స్లిప్ నాట్ వేసుకున్న చోట ఈ 2 ఫింగర్స్తో నేను గ్రిప్ పట్టుకుంటున్నాను. గ్రిప్ కోసం ఇలా పట్టుకున్నానండి.
ఇప్పుడు ఇది ఉంది కదా, మనం ఇది టైట్ కాకుండా లూజ్ కాకుండా నార్మల్ ప్రెషర్ పెట్టుకోవాలండి. ఎక్కువ టైట్ చేసుకోకూడదు, లూజ్ చేసుకోకూడదు. దానివల్ల ఈ స్టిచెస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు చూడండి చైన్ స్టిచ్ ఎలా చేసుకోవాలంటే, ఇట్లా ఈ యాన్ ఉంది కదా, యాన్ చుట్టేసుకొని ఈ హుక్లోంచి, ఇప్పుడు ఫస్ట్ రింగ్ చేసుకున్నాం కదా, ఈ రింగ్లోంచి బయటికి తీయడం. ఇది ఇలా యాన్ హుక్ చుట్టుకొని ఈ రింగ్లోంచి బయటికి తీసుకోవడం, యాన్ చుట్టుకోవడం, ఇలా లాగడం, హుక్ ఇలా చుట్టుకోవడం, లాగడం, చుట్టుకోవడం, ఈ రింగ్లోంచి బయటికి లాగడం. ఇదండి, ఇది చైన్ స్టిచ్. చాలా ఈజీ, కొంచెం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇంకో విషయం అండి, ఇప్పుడు మనం ఇక్కడ ప్రెషర్ ఎక్కువ పెట్టకూడదు అన్నాను కదండి. అది ఎందుకంటే ఇప్పుడు మనం ఇలా చేస్తాం కదండి, ప్రెషర్ ఎక్కువ పెట్టుకొని ఇది టైట్గా లాక్కున్నామండి, ఇలా లాక్కున్నామంటే ఇలా టైట్ చేసుకొని ఇలా హుక్లోంచి ఇలా బయటికి లాగడం అంటే స్టిచెస్ టైట్గా వచ్చేస్తాయి. ఇంకొకటి ఏమంటే, ఈ యాన్ ఊలు ఉంది కదా, ఇది లోపల థ్రెడ్స్ ఉంటాయి దీనికి, ఇలా ఈ స్ప్లిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి దీనికి. అందుకే మనం ఆ టైట్ లాక్కోవడంలో ఈ థ్రెడ్ స్ప్లిట్ అయిపోయి చూడ్డానికి బాగుండదు, క్లీన్గా రాదు, నీట్గా రాదు. అందుకే నార్మల్ సైజులో పెట్టుకొని చేసుకోవాలి. ఇంకొకటి ఏమంటే, లూజ్, ఇలా లూజ్ పెట్టుకొని పెద్ద పెద్ద స్టిచెస్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే గ్యాప్ చాలా వచ్చేస్తుంది. దీనివల్ల మనం ఏ ప్యాటర్న్ చేసినా కానీ పెద్దగా వెడల్పుగా గ్యాప్స్ ఎక్కువ ఉండి చూడ్డానికి బాగుండదు. అందుకే ఈ స్టిచెస్ ఇర్రెగ్యులర్గా చేసుకోకూడదు, ప్రాపర్గా ఒకే సైజులో, మోస్ట్లీ ఒకే సైజుగా చేసుకోవాలండి. మనం ఎక్కువ నార్మల్ ఫ్రీ హ్యాండెడ్ చేసామంటే బాగా వస్తుంది. ఇది నార్మల్ ప్రెషర్, ఇది నార్మల్ ప్రెషర్ పెట్టుకున్నామంటే ఈజీగా ఫ్రీగా, మన చేతుల మీద కూడా ఎక్కువ ప్రెషర్ ఉండదు, ఫ్రీగా వేసుకోవచ్చండి. ఈ చైన్ చూసారా, ఇలా జడలాగా వి షేప్స్లో స్టిచెస్ వచ్చాయి చూసారా. ఇది చైన్ స్టిచ్ అండి. చూసారు కదా, ఇలా రింగ్లోంచి బయటకు తీసుకోండి. ఇది చైన్ స్టిచ్. చూసారు కదా, ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో ఎలా ఉందో, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు నా వీడియో నచ్చిందా, నచ్చలేదా, ఏముంది, ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయండి, అది ఈజీ, ఫ్రీ కూడా. నా వీడియో కింద రెడ్ కలర్ బటన్ వస్తుంది, ఆ బటన్ని ట్యాప్ చేయండి, అది సబ్స్క్రిప్షన్ చేస్తారు కదా. దీని మీద మీ ఒపీనియన్ చెప్పండి నాకు ప్లీజ్. నేను వింటాను. నాకు తప్పులున్నా, నా వీడియోలో ఎలా ఉంది అనేది ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.